ఇక్కడ కూర్చొని మనందరికీ కూడా పరలోకం ఉందని తెలుసు, తెలియదు ఏంటండి. ఈరోజు కొత్తగా నేను చెప్పేది ఏంటి, పరలోకం ఉందని మీ అందరికీ తెలుసు. చర్చిలో ఎవరు చచ్చిపోయినా ఏ పిలుపని వేశారు, పరలోక పిలుపని వేశారు. మరలా దేవుడు ఎందుకు చెప్పిస్తాడు మీతో అంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరికి ఏం రాదట, బహుమానం రాదంటే అందరూ బహుమానం కోసం పరిగెడతారా? అందరూ బహుమానాన్ని అందుకోగలరా? ఆ అందుకోవాలన్న కసి, అందుకోవాలన్న వేగం, అందుకోవడానికి తపన, ప్రయత్నం అందరూ చేస్తారంటే చేయరండి. కొంతమందే ఉంటారు, ఎవరో కప్పు కొట్టాలి, ఎలాగైనా నేను గెలవాలి. అందరూ ఏదో అమ్మనాన్నలు ఫోర్స్ పడుతున్నారని పరుగు పందులోకి వచ్చేవాడు ఉంటాడు, అంతే కదండి. ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు అందరూ వాడు ఇంట్రెస్ట్తో ఉద్యోగానికి వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. అమ్మనాన్నలు పోరు పడలేక అకాడమీలో జాయిన్ అవుతారు. వాళ్ళ అమ్మనాన్నలు తోస్తా ఉంటే లోపలికి వస్తాడు, వీడికి ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే అందరూ పరిగెత్తేసి వెనకాల పరిగెడతా ఉంటాడు. అలాగే చాలామంది ఏదో పాస్టర్ గారు రమ్మంటున్నారండి గుడికి, వెళ్ళకపోతే ఆయన బాధపడతాడండి, వెళ్ళకపోతే మా ఆయన తిడతాడండి, వెళ్ళకపోతే మా ఆవిడ తిడుతుందండి, ఏదో వాళ్ళు అంటున్నారనో వీళ్ళు అంటున్నారనో, వాళ్ళు ఏదో అంటారనో వీళ్ళు ఏదో అంటారని గుడికి భక్తి చేసేవాళ్ళు ఉంటారు తప్ప, నేను పరలోకం వెళ్ళాలని భక్తి చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నా ఆత్మ పరలోకానికి వెళ్ళిపోవాలని దేవుళ్ళ యథార్థంగా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉంటారు? పౌలు గారు అలాంటి కేటగిరీ. పందెపు రంగమందు పరిగెత్తు వాళ్ళందరికీ ఏం రాదట, బహుమానం రాదు. బహుమానం రావాలి అంటే ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలి.